స్టూడియో ఏపీటీఎస్ న్యూస్ ఛానల్. ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం. పోసాని కృష్ణమురళిపై డీఎస్పీకి ఫిర్యాదు. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ శ్రీధర్కు కావలి టీడీపీ నేతలు మరియు కావలి టీవీ5 ప్రతినిధి ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి సమాజంలో గౌరవ మర్యాదలతో ఉంటూ టీవీ5 ఛానల్, హిందూ ధర్మం భక్తి ఛానల్ చైర్మన్గా కొనసాగుతున్న బిఆర్ నాయుడుపై వ్యక్తిగత హననం చేస్తూ పోసాని వ్యాఖ్యల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నారని, ప్రభుత్వంలో కీలకంగా ఉండే వ్యక్తులను టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా భయానక వాతావరణం సూచిస్తోంది అన్నారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలంటూ టీడీపీ నేతలు డీఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, కార్యదర్శి జ్యోతి బాబురావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏగూరి చంద్రశేఖర్, టీవీ5 రిపోర్టర్ చిలకపాటి మనోహర్, దావులూరి దేవకుమార్, ఎస్సీసెల్ అధ్యక్షులు, టీడీపీ నాయకులు తిరినిధి ప్రసాద్, కావలి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చవల రామకృష్ణ, ఏటూరి శివ, టీడీపీ నాయకులు శానం హరి, దేవరకొండ శ్రీను, కావలి పట్టణం ఐటీడీపీ అధ్యక్షులు భీమవరం బాలాజీ, టీడీపీ నాయకులు అమ్మటి కిషోర్, అడ్వకేట్ అభిసాగర్, కేతిరెడ్డి విష్ణుతేజ, భోగ్యం కిషోర్, మైనంపాటి జగిత్, బ్రిజ్జం శివారెడ్డి, పసుపులేటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఇది సీడీ ఇస్తాం సార్, ఇది పెన్ డ్రైవ్ చేసి ఇస్తాము. పార్టీ నాయకులకు ఊళ్ళో బూట్లు నాకుతావు అన్నీ ఉన్నాయి.
అన్న రాను బాబు స్టేట్ తెలుగు రెండు రాష్ట్రాల పోలీస్ స్టేషన్ ఏ రోజు వస్తుంది రోజా ఏం చేద్దాం హరీష్ వెనక్కి వెళ్ళి స్ట్రైట్ కదా ముందు ఒకటి సీమరాజా తర్వాత రాజేష్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాం మామూలు రాజకీయం కావాలి పర్సనల్గా చాలా చాలా ఘోరంగా ఉన్నాయి మా దగ్గర అంత అసహ్యంగా ఉన్నాయి ఎలక్షన్ ముందు కూడా పర్సనల్గా వాళ్ళని ఇబ్బంది చేసినట్టు మా కేసు చాలా ఘోరంగా ఉన్నాయి బూతులు మాట్లాడుతూ లేదంటే ఇంట్లో